కర్నూలు జిల్లా ఆధుని మండలంలోని పెద్ద తుంబలం గ్రామంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అస్తవ్యస్తత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు గ్యాస్ సిలిండర్లు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓటీపీ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ నెలలు గడిచిన సిలిండర్లు అందడం లేదని ఆరోపించారు. కొందరు నెల రోజుల క్రితం బుక్ చేసిన సిలిండర్లు 2 నుంచి 3 నెలలు గడిచినా ఇప్పటికే అందలేదని వాపోయారు. దీంతో నిత్యావసర వంటకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఓటీపీ ద్వారా బుక్ చేసిన గ్యాస్ సిలిండర్లను అసలు వినియోగదారులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించి ఎక్కువ డబ్బులు చెల్లించే వారికి పెద్ద హోటళ్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి బస్టాండ్ సమీపానికి పదే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు తెలిపారు. వర్షాకాలంలో కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేయాలని ఆదేశాలు ఇచ్చినా స్థానిక గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఫోన్ ఉన్న వారికి ఓటీపీ వస్తున్నా ఫోన్ లేని పేద కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం బాధాకరమని గ్రామస్తులు మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరా వ్యవస్థను సరిచేసి పెద్ద తుంబలం గ్రామ ప్రజలకు సకాలంలో డోర్ డెలివరీ ద్వారా గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి గ్యాస్ సమస్యలు ఎదురు కాలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హామీలకే పరిమితమైందని కొందరు గ్రామస్తులు విమర్శించారు. ఊర్లోకి వచ్చేలేవు, ఆడగాని గోడలు కట్టుకు రావు, ఆ పిల్లలు సాకే దాదని చెప్తారు సార్. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు అట్లా? 2 నెలలు సార్. నుంచి గ్యాస్ సరిగా రావడం లేదు. అక్కడ ఏరియాకి అంతకుముందు ఏరియాకి వచ్చి ఓటీపీ నెంబర్ చెప్పమంటున్నారు, అక్కడ పోతే లేదని చెప్తున్నారు. బ్లాక్ లో అమ్ముకుంటున్నారో ఏమో తెలియడం లేదు. ఇందుకు ఏరియాకి ఇంతకు ముందు 2 నెలల ముందు వచ్చింది, తర్వాత రావట్లేదు. అసలు ఏమని ఓటీపీ అడుగుతున్నారు, రేపు వస్తున్నామంటారు, అయిపోయి రావట్లేదు. అంటే అట్లా ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? 3 నెలల నుంచి. 3 నెలల నుంచి రావట్లేదు. అంటే మీ విషయం గ్యాస్ గోడౌన్ దగ్గర అడిగారు? తెలియని వాళ్ళకి 5-6 నెలల నుంచి, తెలిసిన వాళ్ళకి మాత్రం ఓటీపీ అడుగుతున్నారు, రావట్లేదు. అక్కడ నుంచి వస్తున్నారు. అక్కడ బుక్ చేసి 1 నెలన్నర పైన అయింది. 2 రోజులే పంపిస్తానన్నారు. పోయిన వారం వచ్చింటే ఇంతవరకు పంపించారు. ఓటీపీ కూడా వచ్చింది చెప్పినారు, మళ్ళీ అసలు సిలిండర్ రాలేదు. ఎన్ని రోజులు అయింది ఓటీపీ చెప్పి మీరు? ఓటీపీ వచ్చి కూడా 15 రోజులు అయింది. వాళ్ళు ఏం చెప్పడం లేదు? ఏం చెప్పటం లేదు. ఎక్కడ ఉండేది మీరు? పాత కలిసే స్కూల్ ఉంది. పాత కలిసే స్కూల్. అక్కడ. మీ పేరుమా? నా పేరు పద్మావతి. బుక్ చేసిన బుక్ కావాలి, వీళ్ళు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తుకోవాలి. ఏం చేస్తావు చెప్పు? ఎప్పుడు వచ్చినా మీరు? పొద్దున్న 6 గంటలకు వచ్చిన. 6 గంటల నుండి ఏం స్పందన లేదు, తెరలేదు కూడా, గ్యాస్ కూడా తెరలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఈ పేరు ఇప్పుడు అంతా మెయ్యారే కుండలు దోమలప్పుడు గ్యాస్ ఉంటే సార్. మరి గ్యాస్ చూస్తే గ్యాస్ రిపోర్ట్ వస్తాం, రేపు వస్తాం అంటారు, రావడం లేదా? 2 సిలిండర్లు ఉండవు, 2 ఖాళీగా ఉండవు ఇంట్లోనా. 3 నెలల కడ రావడం లేదు వాళ్ళు.